వెల్కమ్ టు ఆసు కపుల్ లైఫ్ ఆఫ్ అఖిల సుధీర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We started our journey from Kukke to Coorg. It is around 74 kilometers and it will take 2 hours to reach Coorg. కుక్కే నుంచి కూర్గ్ వెళ్ళే రూట్ అంతా సుబ్రహ్మణ్య ఫారెస్ట్ అంటారు. మనం ఫారెస్ట్ లోపల నుంచే వెళ్తున్నాము. మేము జర్నీ అరౌండ్ 10-10:30కి స్టార్ట్ చేసాం కాబట్టి మార్నింగ్ టైమే కాబట్టి మాకైతే భయం ఏమీ అనిపించలేదు ఫారెస్ట్ లోపల నుంచి వెళ్తున్నా కూడా. కార్లో ఇలా బోర్డ్స్ కనిపించినాయి. యు ఆర్ ఎంటరింగ్ టు ద రిజర్వ్ ఫారెస్ట్ అండ్ సేవ్ వాటర్ అని చెప్పి స్లోగాన్స్ లాగా పెట్టారు. మనం ఇప్పుడు కూర్గ్ డిస్టిక్లో ఉన్నాము. కూర్గ్ డిస్టిక్ అండ్ మడకేరి విలేజ్. కూర్గ్ వచ్చి విజిటింగ్ ప్లేసెస్ చూడాలని అనుకున్న వాళ్ళందరూ మడకేరి విలేజ్కి వచ్చి ఇక్కడే స్టే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి విజిటింగ్ ప్లేసెస్ చాలా దగ్గర కాబట్టి. ఇది మడకేరి బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడ నుంచి మేము తీసుకున్న హోటల్ 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు కూర్గ్ వస్తే ఎలా స్టే చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మేము ట్రిప్ ప్లాన్ చేసినప్పుడే హోటల్ రూమ్ బుక్ చేసేసాము కూర్గ్లో. ఒకవేళ వీకెండ్ కాబట్టి రూమ్స్ దొరుకుతాయో లేదో అని చెప్పి ముందే బుక్ చేసుకున్నాము. ట్రీబోలో బుక్ చేసుకున్నాము. మేము ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ట్రీబో నుంచే తీసుకుంటాము. ఎందుకంటే ట్రీబో ఎక్కువ సేఫ్గా అనిపిస్తుంది మాకు. మేము తీసుకున్న హోమ్ స్టే అయితే ఇలా ఉంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ లాగా మన దగ్గర డీటెయిల్స్ తీసుకుంటున్నారు, నేమ్ అండ్ ఫోన్ నంబర్. ఇదైతే రిసెప్షన్ ఏరియా. ఇది రూమ్. ఓకే అనిపించింది, అంత సూపర్బ్గా ఏం లేదు. రూమ్లో లగేజ్ పెట్టేసి మేము అబ్బే ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్ళే దారిలో లంచ్ చేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇక్కడ మేము ఒక బిర్యానీ ఆర్డర్ చేసాము, ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే నార్మల్గానే అనిపించింది కానీ ఫిష్ అయితే సూపర్బ్ ఉంది, చాలా బాగా కుక్ అయ్యింది. ఇంకా డిజర్ట్ని కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఈ కర్ణాటక మొత్తం కొండలు చెట్లే అనుకుంటా. ఎటు వెళ్దామన్న కొండల మధ్యలో నుంచే వెళ్ళాల్సి వస్తుంది. అండ్ గ్రీనరీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా మనం అబే ఫాల్స్కి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ టికెట్ పర్ పర్సన్ 10 రూపీస్ ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం అబ్బే ఫాల్స్కి వెళ్ళడానికి ఒక ఆల్మోస్ట్ 500 స్టెప్స్ అయినా దిగాలి. ఎంత యాక్టివ్గా ఉండే వాళ్ళకైనా మినిమం 15 మినిట్స్ పడుతుంది అబ్బే ఫాల్స్ రీచ్ అవ్వడానికి. వెళ్ళే దారిలో మొత్తం అన్ని పెద్ద పెద్ద చెట్లు, ఇంకా ఇదంతా కాఫీ ప్లాంటేషన్. చాలామంది ట్రై చేస్తున్నారు కాఫీ సీడ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. ఫైనల్లీ అన్ని స్టెప్స్ దిగిన తర్వాత డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అబ్బే ఫాల్స్ వింటర్ సీజన్లో అయితే వాటర్ ఫాల్స్ చాలా ఫోర్స్గా వస్తాయంట. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది. మేము వెళ్ళింది అయితే మార్చి ఫస్ట్ వీక్లో కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంచెం తగ్గింది కంపారిటివ్ టు వింటర్ సీజన్. ఇంకా మన ట్రైపాడ్ స్టాండ్ తీసేసి బ్లూటూత్ ఆన్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాము. Now we are directed away to Mandalpatti Peak with a height of 1600 meters at the sea level. అబ్బే ఫాల్స్ నుంచి మండల్పట్టి 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మొత్తం అంతా ఘాట్ రోడ్స్ ఉండడం వల్ల మన ఓన్ వెహికల్ని అలౌ చేయరు. ఖచ్చితంగా ఒక జీప్ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఒక జీప్ ఓన్లీ మన ఫ్యామిలీకి మాత్రమే బుక్ చేసుకోవాలి అంటే అరౌండ్ 2000 to 2500 పడుతుంది. ఒకవేళ మనం షేరింగ్లో వెళ్ళాలనుకుంటే ఈచ్ పర్సన్కి 500 అవుతుంది, ఇంక్లూడింగ్ చెక్ పోస్ట్. దిస్ ఈజ్ ద మండల్పట్టి పీక్ చెక్ పోస్ట్. ఇక్కడ వరకు మాత్రమే మన ఓన్ వెహికల్స్ని అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి పీక్ వరకు అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 4 కిలోమీటర్స్ మనకి అరౌండ్ 30 మినిట్స్ పడుతుంది. 4 కిలోమీటర్స్ 30 మినిట్స్ ఎందుకు పడుతుందా అంటారా? ఒకసారి ఈ రోడ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు 30 మినిట్స్ పడుతుంది 4 కిలోమీటర్స్ అనేది. మొత్తం దారి పొడుగుతా ఘాట్ రోడ్సే. ఇంత పెద్ద ఘాట్ రోడ్లో కూడా జీప్ డ్రైవర్స్ చేజింగ్ చేసుకుంటున్నారంటే మామూలు విషయం ఏం కాదు. జీప్లో ఉన్నంతసేపు అప్ అండ్ డౌన్స్కి వీడియో తీయడం సరిగ్గా రాలేదు. నాకైతే ఫోన్ హోల్డ్ చేయడానికి కూడా కుదరలేదు. 2 టైమ్స్ నా చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. గాడ్స్ గ్రేస్ బయట పడిపోలేదు, జీప్లోనే ఉంది. మనమైతే మండల్పట్టి పీక్ దగ్గరకు వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి బై స్టెప్స్ మనం ఒక 1/2 కిలోమీటర్ వాక్ చేయాలి. రెస్ట్ తీసుకోవడానికి షెల్టర్స్ కూడా అరేంజ్ చేశారు. నేను చెప్పాను కదా 500 మీటర్స్ నడవాలని చెప్పి.
దిస్ ఈస్ ద వే. మొత్తం అన్ని రాళ్ళు, నడవడానికైతే చాలా ఇబ్బంది అనిపించింది. చిన్నపిల్లలైతే చాలా ఫాస్ట్‌గా నడిచేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు వెనకాల వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారంట. అరౌండ్ 15 మెంబర్స్ దాకా వచ్చారు, ఫ్యామిలీ అండ్ దేర్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం మండల్పట్టి పీక్ అయితే రీచ్ అయిపోయాము. 1600 మీటర్స్ సీ లెవెల్ హైట్‌లో ఉన్నాం ఇప్పుడు మనము. ఇంకా వాచ్ టవర్ కూడా ఎక్కి చూస్తే మనకి మేఘాలు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. మేమైతే ట్రైపాడ్‌ని సెట్ చేసేసాము. చాలా ట్రై చేసాము ట్రైపాడ్‌తో ఫోటోస్ తీసుకోవడానికి. బట్ అదైతే నుంచోవట్లేదు, గాలికి ఎగిరిపోతుంది. అంత హైట్‌లో ట్రైపాడ్ నుంచోవడం అంటే కష్టం కదా, గాలి వస్తూ ఉంది. ఇందాక ఇద్దరు పిల్లల్ని చూపించాను కదా, వాళ్ళే మా ట్రైపాడ్‌ని పట్టుకున్నారు. మేము బ్లూటూత్‌తో మాకు నచ్చినట్టు ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఈ స్టెప్స్ కిందకి దిగేసి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది. మీరు కనుక కూర్గ్ రావాలంటే వింటర్ సీజన్‌లోనే రండి. కొంచెం మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అంత వావ్ అని అయితే అనిపించలేదు. బట్ మేము సన్సెట్ అయితే చాలా ఎంజాయ్ చేసాము. మేము అరౌండ్ 5కి మండల్పట్టి పీక్‌కి రీచ్ అయిపోయాము. 5:30కి చాలా కూల్‌గా చీకటి పడిపోయినట్లు అయిపోయింది. ఎందుకంటే సన్సెట్ అయింది కాబట్టి. నేనైతే ఇంత హైట్‌లో సన్సెట్ చూడడం ఫస్ట్ టైం. నాకైతే ఇక్కడ క్లైమేట్ చాలా నచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మారిపోయినట్టు 10-15 మినిట్స్‌లో చాలా కూల్‌గా అయిపోయింది. మేము రిటర్న్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో ఇది. మేఘాలు చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. ఇంకా మేము మండల్పట్టి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు కూర్గ్ ఫేమస్ హోమ్మేడ్ చాక్లెట్స్ తీసుకుందామని చెప్పి కూర్గ్ హోమ్మేడ్ చాక్లెట్ రూమ్‌కి వచ్చేసాము. ఇక్కడ సోఫా అండ్ చైర్ కూడా చూసారా మీరు, చాక్లెట్ లాగా ప్రిపేర్ చేశారు. ఇంకా ఇవన్నీ హోమ్మేడ్ చాక్లెట్సే అంట. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర మినిమం హాఫ్ కేస్ తీసుకోవాలంట. అందుకని అన్ని ఫ్లేవర్స్ కలిపి ఒక హాఫ్ కేస్ తీసుకున్నాము. ఈ హాఫ్ కేస్ చాక్లెట్స్ అరౌండ్ 600 పడింది. ఇంకా పక్కన షాప్‌లో కూర్గ్ స్పెషల్ హోమ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఒక్క క్షణం నా ఐస్‌ని గ్రాబ్ చేసుకున్నాయి. ఎంత గ్రాబ్ చేసుకున్నా పక్కన ఫుడ్ ఐటెమ్స్ కనిపిస్తే క్రేవింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. సో ఆర్డర్ ఇచ్చేసాము. ఆర్డర్ వచ్చే లోపల ఏదో ఒకటి తినాలి కదా, అందుకే ఏంటి డిఫరెంట్‌గా ఉంది అని చూస్తే ఇది అరటికాయ బజ్జీ అంట. మనం నార్మల్‌గా తినే అరటికాయ ఉంటుంది కదా, దాంతో బజ్జీ చేశారంట. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. మేమైతే ఇంకా బిర్యానీ తీసేసుకొని వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్ స్టే. మేమున్న హోమ్ స్టే 24 అవర్స్‌కి 1500 పడింది. మాకైతే రీజనబుల్ అనిపించింది. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయించుకున్నాము. ఈ క్యాంప్ ఫైర్‌కి 500 ఛార్జ్ చేస్తారు. ఇక్కడే కాదు, ఏ హోటల్లో అయినా సరే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయాలి అని అంటే ఒక ఫ్యామిలీకి లేదంటే ఒక్క క్యాంప్ ఫైర్‌కి 500 అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. అది కూడా డిపెండ్స్ అపాన్ ద హోటల్. సంక్రాంతికి భోగి మంటలు అయితే చూసా కానీ క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేయడం అయితే ఫస్ట్ టైం. క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసిన వెంటనే పార్సిల్ తెచ్చుకున్న తందూరి పీసెస్ని ప్లేట్లో వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కూర్గ్లో ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. బట్ క్యాంప్ ఫైర్ ఉంది కాబట్టి మేనేజబుల్. కూల్ వెదర్, నిండు చందమామ, క్యాంప్ ఫైర్, చేతిలో తందూరి పీసెస్ అండ్ బిర్యానీ. మా హస్బెండ్కి అయితే ఫుల్ టు ఎంజాయ్, ఒక రేంజ్లో డాన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా విండోలో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఆపోజిట్ సైడ్లో ఈ హోటల్ వాళ్ళదే హౌస్ అంట. వీ హ్యావ్ క్రియేటెడ్ మెనీ మెమరీస్ ఇన్ అవర్ కూర్గ్ హోమ్ స్టే. 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ అన్నీ రెగ్యులర్ అయిపోయినాయి. ఇలాంటి హోమ్ స్టే చూడాలి అని అంటే ఖచ్చితంగా మనం హిల్ స్టేషన్కి రావాల్సిందే. We are ended up with the Kurg Diaries. Thank you for watching. Please subscribe.